హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఉడిపి స్టైల్లోని మజ్జిగ పులుసు తయారు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మజ్జిగ, చక్కగా ఫ్రెష్గా చిలికిన మజ్జిగ కావాలి, ఎక్కువ పులుపు ఉండొద్దు. అలాగే కావాల్సింది ఏంటంటే ఒక 4 చెంచాల కొబ్బరి తురుము ఫ్రెష్గా తురిమి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, పావు స్పూన్ జీలకర్ర, 8 మిరియాలు, ఒక కట్ట కట్ట అంటే కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు. అలాగే ఇందులోని ఒక 2 చెంచాలు బియ్యం పిండి వేసి ఈ మిశ్రమాన్ని బాగా రుబ్బి పెట్టుకోవాలి. ఫైనల్ టచ్అప్ ఏంటంటే తుంచి వేయడానికి మంచి వాసనకి కొత్తిమీర కావాలి. ఓకే, నెక్స్ట్ ఇందులోని కావాల్సిన వెజిటబుల్స్ కూడా మనం మజ్జిగ పులుసులో వేసుకుంటాం కాబట్టి ఇందులో నేను వేసిన వెజిటబుల్స్ ఏంటంటే బెండకాయ, ఆనపకాయ, అలాగే ముక్కలు అన్నమాట కట్ చేసి వేసాను, కరివేపాకు వేసాను, 2 పచ్చిమిరపకాయలు వేసాను, పసుపు వేసాను, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. వేసి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం నీళ్ళు పోయాలి, ఎక్కువ వద్దు. పెట్టి ఒక 2 విజిల్ ఇచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అప్పుడు ఆ ముద్ద రుబ్బి మిక్సీలోని మజ్జిగలో కలిపి ఈ వెజిటబుల్స్ కూడా మిక్స్ చేస్తే ఒక 2 ఉడుకులు రానిచ్చాక అద్భుతమైన మజ్జిగ పులుసు రెడీ అవుతుంది. దీనికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ముక్కలు ఉడికించు. కుక్కర్ విజిల్ తీసేసాను, చక్కగా ముక్కలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మన మజ్జిగ ఉంది కదండి, ఇందులోని ఈ చిన్న గ్రైండర్లోని మిక్సీ జార్లో వేసుకున్నటువంటి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మజ్జిగ మనం డైరెక్ట్గా పెడితే విరిగిపోతుంది. అందుకని ఇలాగా మజ్జిగలోని ఈ బియ్యం, కొబ్బరి, బియ్యం పిండి కొంచెం యాడ్ చేస్తే కొంతమంది శనగపిండి వాడతారు. బట్ ఇది ఇప్పుడు నేను చేసే విధానం ఏంటంటే కొంచెం ఉడిపి స్టైల్ కాబట్టి నేను ఇప్పుడు ఈ మిశ్రమంలోని ఈ ముక్కల దాంట్లో దీన్ని ఇలా కలిపేస్తాను. ఆల్రెడీ పసుపు అన్నీ వేసేసాం కదా, అండ్ చక్కగా టేస్ట్ చూసుకొని ఉప్పు మనం వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఉప్పు వేసి ముక్కలు ఉడికించాను. ఇప్పుడు పొయ్యి వెలిగించాను. అది ఏంటంటే ఒక్క ఉడుకు రాగానే ఇంగువ అప్పుడు వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికొచ్చాక చూసారు కదండి, చక్కగా మన మజ్జిగ పులుసు ఉడుకుతోంది. అబ్బా, అసలు నేను చెప్పలేను, అథెంటిక్ స్మెల్, అప్పో అసలు ముక్కు ఎగిరిపోతున్నది, అంత బాగుంది. ఇప్పుడు ఇందులో చక్కగా మనం కడిగి పెట్టుకొని కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఇంకా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి కావాల్సింది ఇంగువ. ఇదిగో ఇంగువ. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఇంగువ అంటే చాలా ఇష్టం. ఇంగువ వేసుకోవాలి. ఇది బాగా ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి దీన్ని మంచిగా. ఇది ఇలా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పక్క నేను తిరగమూతకు కావాల్సిన సామాన్లు పెట్టాను. ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ఇందులోనే వేసుకున్నాను ఎండుమిరపకాయ, ఆవాలు, కొన్ని మెంతులు అంటే పావు చెంచా మెంతులు, అలాగే శనగపప్పు వేసుకొని దీనికి నూనె ఏంటి వేయాలి అంటే కోకోనట్ ఆయిల్ వాడాలి, అప్పుడే దీని టేస్ట్. ఇది ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. నేను చక్కగా అనగమిల్లిలో పట్టించి తీసుకొచ్చాను. అప్పుడప్పుడు కొన్ని వంటల్లో వాడతాను. అది కొంచెం వేసుకొని మంచిగా మన పోపును తిరగమూత బాగా వేగినాక ఎర్రగా పోపు వేగుతుంది, ఆవాలు చటపట్లు ఆడతాయి కదా, అప్పుడు మనం ఇందులో వేసేసుకోవడమే. ఫైనల్గా మన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాల్లోనే దించేసేసుకోవడమే. అద్భుతంగా ఉంటుంది, అందరూ ట్రై చేయండి. ఎక్సలెంట్ డిష్ అన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి తినాలి. నచ్చిందా మరి? మీరు కూడా ట్రై చేస్తారా? లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.